హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకి వచ్చేసి హైదరాబాద్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఇవి వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి, హాల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు టాప్లో చూసుకున్నట్టయితే కెరియర్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి, కింద ఉంటుంది చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, షార్ట్ కట్లో మనకి హాల్ అని అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. డేట్ చూసుకున్నట్టయితే 17th April 2024 అయితే మనకి రిలీజ్ అయింది. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్లో ఉంటుందండి. జాబ్ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న యూనిట్ దగ్గర నుంచి మనకి అప్లికేషన్ అనేది ఇన్వైట్ చేశారన్నమాట ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి. ఇందులో మనకి డిసిప్లైన్స్ అంటే డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. ఇందులో 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 3 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే ఈసీఈ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బోత్ ఈసీఈ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ అండి. దీనికి మనకు చూసుకున్నట్టయితే టోటల్గా 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 2 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, 1 పోస్ట్ వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్లో ఎవరైతే మెకానికల్ డిసిప్లైన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఈ 2 పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ అయితే అవ్వాలండి. మీరు కరస్పాండింగ్స్ కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, పార్ట్ టైం కానీ మీరు చేసినట్టయితే ఇది నాట్ ఎలిజిబుల్. ఓకేనా, మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే 18 years నుంచి 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. క్రూషియల్ డేట్ చూసుకున్నట్టయితే 8th May 2024 లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, పీడబ్ల్యూబీ వాళ్ళకి వచ్చేసి 10 years అండ్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ బాండ్ అండి. సర్వీస్ బాండ్ అనగానే అమ్మో బాండ్ మీద సైన్ చేయాలని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. బాండ్ అంటే ఏంటి అండి, మనం జాబ్ మానేస్తే మనకు అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ నెక్స్ట్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఎవరు మానేస్తారని చెప్పేసి అనుకుంటారు చెప్పండి. మనం 2 years పాటు వర్క్ చేస్తామని చెప్పేసి సర్వీస్ బాండ్ మీద మనం అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గానే మనకి 30,000 నుంచి 1,20,000 వరకు బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారండి. బేసిక్ శాలరీ వేరు, గ్రాస్ శాలరీ వేరు. బేసిక్ శాలరీ మనకి ఇనీషియల్గా స్టార్టింగ్లో 30,000 ఇచ్చారనుకోండి, గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 55,000 వరకు వస్తుంది బై హ్యాండ్ పర్ మంత్ అండి. ఓకేనా, దాంతోపాటుగా మనకి చూసుకున్నట్టయితే డిఆర్ఎస్ అలవెన్స్ అని, కంపెనీ అకామిడేషన్ అండి. అంటే కంపెనీ అకామిడేషన్ అంటే మనకి రూమ్స్ అండ్ నెక్స్ట్ అలాగే ఫుడ్ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు, అదే కంపెనీ అకామిడేషను. హౌస్ రెంట్ అలవెన్స్ అని, మెడికల్ ఫెసిలిటీ, పిఎఫ్, గ్రాడ్యుటీ, చాలా మనకి ఏంటంటే బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు. అలాగే ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏమీ కాదు. ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలి అంటే మీకు లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం అయితే ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి
పోస్ట్ ద్వారా పంపించాలి. అయితే ఆర్డినరీ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా స్పీడ్ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా మనం పంపించవచ్చండి. కానీ ఫ్యాక్స్ ద్వారా, మెయిల్ ద్వారా మీరు పంపించినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ మీరు ఆర్డినరీ పోస్ట్, స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ హైదరాబాద్కి మీరైతే పంపించాల్సి ఉంటుంది. అది కూడా లాస్ట్ డేట్ లోపు మీరు పంపించాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అప్లికేషన్ ఫీజు అయితే డీడీ తీయాలండి. అది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఒక్కటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నో డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటాచ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ ఒకటి పంపిస్తే సరిపోతుంది. రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవి మీరు అటాచ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. ఎందుకంటే మనకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, అడ్మిట్ కార్డు కానీ, కాల్ లెటర్ కానీ ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మెయిలింగ్ అడ్రస్, కేటగిరీ అప్లికేషన్లో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా డీడీ రూపంలో పే చేయాలి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు దగ్గరలో ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీరైతే డీడీ తీయాలి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ ఈ కంపెనీ పేరు మీద మనం డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. 500 రూపీస్. SC, ST, PWB క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ ఫామ్ ఒకటి వాళ్ళు పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. అది కూడా మనకి 17th ఏప్రిల్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. మనం 8th మే 2024 లోపు మనం అయితే వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఓన్లీ రిటన్ టెస్ట్ ఒక్కటే ఉంటుందండి. రిటన్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిపోయినట్టే, మీకు ఇంకా జాబ్ అయితే కన్ఫర్మ్ చేసినట్టే. రిటన్ టెస్ట్ ఒక్కటే ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ కానీ ఇంకా అదర్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు. రిటన్ టెస్ట్ తర్వాత ఏంటంటే మీకు మెడికల్ అయితే చెక్ చేయడం జరుగుతుందండి. మెడికల్ తర్వాత మీకైతే జాబ్ అనేది అలాట్ చేస్తారు. రిటన్ టెస్ట్ కూడా మనకి ఎక్కడ ఉంటుందండి, హైదరాబాద్లో ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మనకైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ రిటన్ టెస్ట్ బేస్డ్ ఆన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఏం లేదండి, మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారంటే రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అనేవి వాళ్ళైతే ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెడతారు. ఆ కట్ ఆఫ్ మార్క్స్ దాటి మీకు వచ్చినట్టయితే మిమ్మల్ని రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయితే చేస్తారని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. రిటన్ టెస్ట్ వచ్చేసి 2.5 hours టైం అయితే ఉంటుందండి. అందులో మనకి 3 parts ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ మీద ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద అడుగుతారండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అది వచ్చేసి రిలవెంట్ డిసిప్లిన్. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ చూసుకున్నాం అనుకోండి, ఈసీఈ స్టూడెంట్స్కి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ రిలేటెడ్గా వాళ్ళని అడుగుతారు 100 క్వశ్చన్స్. అలాగే మెకానికల్కి సంబంధించి మెకానికల్ స్ట్రీమ్కి 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. దీనికి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క క్వశ్చన్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అలాగే నో నెగిటివ్ మార్కింగ్ అండి. ఓకేనా, ఇది మనకి గుడ్ న్యూస్. నో నెగిటివ్ మార్కింగ్ లేకపోతే మనకి చాలా ప్లస్ అవుతుంది. అంటే మనం తెలియలేని ఆన్సర్ కూడా మనం అటెండ్ చేయొచ్చు నెగిటివ్ మార్కింగ్ లేకపోతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే రిటన్ టెస్ట్కి మీరు వెళ్తారు కదండి, వెళ్ళినప్పుడు వీళ్ళు ఎటువంటి డిఏ అయితే ఏమీ ప్రొవైడ్ చేయరు. అలాగే డేటు, టైము, వెన్యూ అనేది, అడ్మిట్ కార్డ్ అనేది మీకు మెయిల్ ద్వారా వీళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే అందుకే ఇవ్వమంటారండి. ఓకేనా, అడ్మిట్ కార్డ్ అనేది ఓన్లీ మీ మెయిల్ ద్వారా వీళ్ళకైతే పంపిస్తారు. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అడ్మిట్ కార్డ్ అండ్ 1 ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ. మీకు తెలుసు కదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు వెళ్ళినట్టయితే మీరు ఏదైతే అడ్మిట్ కార్డు ఉందో ఆ అడ్మిట్ కార్డ్ జెరాక్స్, కలర్ జెరాక్స్ అయినా పట్టుకెళ్ళచ్చు, నార్మల్ జెరాక్స్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా పట్టుకెళ్ళచ్చు. అలాగే దాంతోపాటుగా మీ పాస్ సైజ్ ఫోటో ఒక 2 పట్టుకెళ్ళండి. అలాగే మీరు ఏంటంటే వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా ఓటర్ ఐడి కానీ ఏదైనా పట్టుకెళ్ళండి. డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. మీరు ఇండియన్ సిటిజన్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే ఓన్లీ 1 post ఫర్ 1 క్యాండిడేట్ అండి. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మీరు పంపించడానికి లేదు, ఒక పోస్ట్కి మాత్రమే మీరైతే పెట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, అంటే మీకు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. లేదు చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు కదండి. ఇక్కడ మనం ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అయితే మెకానికల్ ఇది మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీ రీసెంట్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అలాగే దానిపైన సైన్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా, సగం సైన్ ఫోటో మీద ఉండాలి, సగం సైన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఉండాలి. అందుకే సెల్ఫ్ అటాచ్డ్ రీసెంట్ ఫోటో సైజ్ కలర్ ఫోటో అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ మీ నేమ్ ఎంటర్ చేయండి. మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద టిక్ చేయండి. ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ నెక్స్ట్ మ్యారీడ్ అయితే మీ ఎవరైతే వైఫ్ ఉంటారో, హస్బెండ్ అయితే హస్బెండ్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. లేకపోతే అన్మ్యారీడ్ అయితే ఖాళీగా వదిలేసండి, ప్రాబ్లం లేదు, డాష్ పెట్టేసండి లైట్గా. ఓకేనా, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్, మీ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి, అడ్రస్ అయితే ఇవ్వండి. మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. రిలీజన్ వచ్చేసి హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే అది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఏది మీరు రిటర్న్ టెస్ట్ అయితే లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ మీద టిక్ చేయండి, హిందీ మీద రాయాలంటే హిందీ మీద ఇలా టిక్ చేసేసేయండి. ఓకేనా, రెండు మాత్రం టిక్ చేయొద్దు, రెండిట్లో ఒకటే టిక్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నో పెట్టేసుకోండి. మీ కేటగిరీ ఏదైతే కేటగిరీ ఉందో ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించండి. అలాగే ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది మీరు ఇంకెప్పుడైనా రాశారా అంటే పాస్ట్ సంబంధించి మీరు హాల్కి సంబంధించి ఎప్పుడైనా రిటర్న్ ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారా ఇంటర్వ్యూకి కానీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి, నో అయితే నో అని పెట్టేసండి, డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా అంటే హాల్లో వర్క్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డీటెయిల్స్ ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో ఎవరైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే అది ఎస్ అని పెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి, లేకపోతే నో అని పెట్టేసండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించండి, ఇది మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే నో అని పెట్టేసండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఫిల్ చేసేసండి. నెక్స్ట్ కూడా సేమే అండి, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని ఇఫ్ ఎనీ అని ఇచ్చారు చూసారు కదా, ఏంటంటే ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్టయితే ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇఫ్ సెలెక్టెడ్ హౌ సూన్ కెన్ యూ జాయిన్ అని చెప్పి ఇచ్చారు. విత్ ఇన్ ఏ మంత్ అని చెప్పేసి అందరూ మెన్షన్ చేయండి. ఓకేనా, విత్ ఇన్ ఏ మంత్ అని చెప్పి మీరు మెన్షన్ చేసినట్టయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అంటే మీ డీడీ నెంబరు, డేటు మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేసు, డేటు అంటే మీ సిగ్నేచర్ అయితే పెట్టేసండి. అంతేనండి, అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేయచ్చు. ఇదే సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ షుడ్ నాట్ అటాచ్ ఎనీ డాక్యుమెంట్ విత్ ది అప్లికేషన్ అదర్ దాన్ ది స్పెసిఫైడ్ వన్. ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఫామ్కి రిలేటెడ్గా మీరు ఎటువంటిది డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో, కీప్ సపోర్టింగ్ మీ.